నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ సమాజ పురోగతి సమాజ అభివృద్ధికి పత్రికల దిక్సూచిలన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులకు శుభాకాంక్షలు అనకాపల్లిలో మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపు. సింహాచలం దేవస్థానం పుష్కరిలో కన్నుల పండుగగా జరిగిన పుణ్యనది హారతి సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై దేవరుల సమేతమై ఆసీనుడైన వెంకటేశ్వరుడు. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి 108 కలశాల పూజ పాలాభిషేకం ఊరేగింపు భక్తి శ్రద్ధల నడుమ అయ్యప్ప నామస్మరణతో కొనసాగిన ఊరేగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే సమాజ పురోగతికి సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయులు చేసే కార్యక్రమాలు మార్గదర్శకమని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉందని తెలిపారు. పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే తద్వారా చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. మారుమూలన ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేత కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపచేస్తున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నామన్నారు. పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు అన్నట్లు సామాజిక చైతన్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సమాజ పురోగతికి అదేవిధంగా సమాజ చైతన్యానికి ఈ రెండింటికి కూడా పత్రికల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమాపటానికి పాత్రికేయ మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది. దాంతోపాటు పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడడం మా విద్యుక్త ధర్మంగా మేము భావిస్తూ అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్. కార్తీక పున్నమి సందర్భంగా సింహాచలం దేవస్థానం వరాహ పుష్కరిణిలో పుణ్యనది హారత వేడుక శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ఉత్తరాది పుణ్యక్షేత్రాల్లో గంగా నది తీరాన జరిగే హారతిని తలపించేలా దేవస్థానం ఈ వేడుకను జరిపించింది. పుష్పమాలికతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై దేవరుల సమేతంగా ఆసీనుడై వెంకటేశ్వరుడు ఉత్సవాన్ని అనుగ్రహించారు. ఉత్సవంలో భాగంగా ముందుగా వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు దేవేరులకు సర్వాభరణాలను అలంకరించి పల్లకిలో పుష్కరిణికి తోడుకుని వచ్చారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, కోలాట బృందాల సంకీర్తనల నడుమ వెంకటేశ్వరుడు పుష్కరిణికి చేరుకొని వేదికపై ఆసీనుడయ్యారు. ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు రమణమూర్తి సారథ్యంలో ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు పరివారం సాంప్రదాయ హారతులిచ్చారు.
ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చేసుకుని డిఎస్సి విద్యార్థులు చదవాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. డిఎస్సి ఉద్యోగ నియామక పరీక్షకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి శ్రీ గౌరీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యం నిర్దేశించుకొని కష్టపడి చదివితే ఫలితాలు సాధించవచ్చునన్నారు. లక్ష్యం నుండి దృష్టి మరల్చకూడదన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో దానిని మన అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని, సోషల్ మీడియాకు బానిస కాకూడదన్నారు. విద్యకు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తుందని, దానిలో భాగంగా ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టెట్లో మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ కేంద్రంలో 220 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామన్నారు. బేసికల్లీ మేము కూడా స్కూల్కి వెళ్ళాము, మాకు కూడా టీచర్స్ చెప్పారు, చదివాము. కానీ టాపర్ కాదు నేను, వెరీ వెరీ యావరేజ్ స్టూడెంట్. బిఎస్సి అగ్రి చదివాను స్కూల్ తర్వాత. సో ఎప్పుడు సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది గోల్గా మారిందో అప్పటి నుంచి వే ఐ లుక్ అట్ మై టెక్స్ట్ బుక్, అప్పుడు దాకా అది అన్ని కష్టంగా అనిపించేది. పుస్తక బ్యాగ్ అనేది కూడా ఏదో వెయిట్ మోస్తున్నానని అనిపించేది. కానీ గోల్ ఎప్పుడు మనం పెట్టుకుంటున్నామో అప్పటి నుంచి అది అన్ని మనకి కీ టు యువర్ సక్సెస్ గా అనిపిస్తుంది, చాలా లైట్ గా ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప మండల దీక్ష పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే విశాఖ అల్లిపురం సౌత్ జైల్ రోడ్ నీలాపు రమణారెడ్డి గురుస్వామి ఇంటి వద్ద నుంచి శ్రీ శివరామకృష్ణ దేవాలయం వరకు రమణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 108 కలశాల పాలాభిషేకం ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణ మధ్య కేరళ సాంప్రదాయ అయ్యప్ప కలశ పూజ అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి స్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణ దాత గ్రంథి రాజేష్ రమా దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కలశ పూజ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆలయం వరకు ఊరేగింపుగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అయ్యప్ప సంకల్పంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రముఖ గురుస్వాముల డివిఎన్ మూర్తి, ఎల్ఏ సుకుమార్ ఆశీస్సులతో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. శబరిమలలో ఈరోజు అయ్యప్ప స్వామి మండల పూజకి ద్వారాలు తెరుస్తారు. అలాగే ఇక్కడ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో శ్రీధర్మశాస్త్ర ఆలయము, మన రమణారెడ్డి గురుస్వామి 38 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నవంబర్ 16వ తారీఖునే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. రమణారెడ్డి గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శిష్య బృందం సహాయ సహకారాలు లేకుండా ఏ గురుస్వామి ఏ పూజ చేయలేదు. అలాంటిది మా శిష్యులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కలిపి ఎంత అవుతుందో నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చేస్తున్నారు. అలాగే మన శివరామకృష్ణ దేవాలయంలో కూడా కట్టి శ్రీధర్మశాస్త్ర ఆలయం కట్టి నేటికి 13 సంవత్సరాలు అవుతుంది. గ్రంథి రాజేష్ రమా దంపతులు అలాగే మిగిలిన స్పాన్సర్లు అందరూ కలిపి ఆ గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడి నిర్మాణ బాధ్యతలు నేను ఎల్ఏ సుకుమారు ఈ బాధ్యతలు వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ భక్త శరణ సందోహము స్వామియే శరణమయ్యప్పని శరణఘోషతో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి పూజలు 18 మెట్లు 10 అంబలం పూజ అలాగే మిగిలిన పూజలు అందరూ కూడా ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అందరి దగ్గర ఈ రోజు నుంచి జరుగుతాయి. ఏఐఎస్ఎఫ్ 32వ జిల్లా మహాసభల సందర్భంగా విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు మాట్లాడుతూ
విశాఖ జిల్లా 32వ జిల్లా మహాసభలు 16, 17 తేదీలలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ సందర్భంగానే విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జైల్ రోడ్, అంబేద్కర్ సర్కిల్, LIC బిల్డింగ్ చుట్టూ భారీ ప్రదర్శన విద్యార్థులతో నిర్వహించడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు శక్తులకు అమ్ముతుందని, ఈ అంశాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 32 మంది ప్రాణత్యాగం చేసి స్థాపించిన ఉక్కును ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, దాంతోపాటు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు విడుదల చేయాలని కోరారు. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ శ్రీను, యు నాగరాజు మాట్లాడారు. విశాఖ జిల్లా ఏఐఎస్ఎఫ్ 32వ మహాసభను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి సూచికగా ప్రారంభపు సూచిక బహిరంగ సభ రేపు ప్రతినిధుల మహాసభ ఆంధ్ర యూనివర్సిటీలో ఆడిటోరియంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, తర్వాత ఇక్కడ బీజేపీలో ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను మాకు అధికారం ఇస్తే మేము నిలబెట్టుకుంటాం, సాధించగలుగుతామని చెప్పి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో విశాఖ నగరంలో చెప్పడం జరిగింది. భరత్ను ఎంపీగా గెలిపించండి, నాకు అధికారం ఇవ్వండి, పార్లమెంట్లో గట్టిగా మాట్లాడతాడు భరత్, మేము కూడా గవర్నమెంట్లో కొట్లాడతామని చెప్పారు. కానీ ఇంతవరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే అంశాలపైన కానీ వాటిని కేంద్రం నుంచి రోజుకొక ప్రకటన రావడము, మొన్నటి రోజున విఆర్ఎస్ ఇచ్చి అంటే ఉద్యోగులందరినీ కూడా తొలగించాలని సర్కులర్ పంపించారు. దానికి వ్యతిరేకంగా కూడా మరి విద్యార్థి సంఘాలుగా అన్నీ కూడా మాట్లాడుతున్నప్పటికీ పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆపే దాంట్లో ఒక్క మాట కూడా మాట్లాడడం సరైంది కాదు. మీరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురండి, మీరు కూడా గట్టిగా చెప్పండి. ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు కాబట్టి, అందుకనే ఎన్డీఏ కూటమిలో ఉన్నారనే ప్రజలు, విద్యార్థులంతా కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. జీవీఎంసీ 22వ వార్డులో శనివారం ఉదయం తోపుడు బండ్లు, బడ్డీలు తొలగింపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. వార్డులో చిరు వ్యాపారాలు చేయడానికి వీలు లేకుండా స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఆయన వేసిన కేసు మేరకు రోడ్డు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ డైరెక్షన్లో జీవీఎంసీ టౌన్ ప్లాన్ సిబ్బంది శనివారం తెల్లవారుజామునే చర్యలకు దిగారు. జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు శివాజీపాలెం చేరుకున్నారు. పెద్ద క్రేనులు, లారీలు, జేసీబీలతో వార్డులో పహారా కాశారు. చిరు వ్యాపారుల బడ్డీలను ఒక్కొక్కటిగా తొలగించి లారీలు పైకి ఎక్కించారు. దీంతో చిరు వర్తకులు తదితరులు బడ్డీలు దగ్గర చేరుకొని జీవీఎంసీ సిబ్బందితో వాదనకు దిగారు. తమకి ఇదే బ్రతుకు తెరువని, బడ్డీలు తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని అధికారుల కాళ్ళ ఏళ్ల పడ్డారు. అధికారులు బడ్డీలను బలవంతంగా తొలగించి లారీలు పైకెక్కించి తీసుకుని వెళ్లిపోయారు. చిరు వర్తకులు పీతల మూర్తి డౌన్ డౌన్, పీతల మూర్తిని అరెస్ట్ చేయాలని పెద్ద పెద్ద నినాదాలతో వార్డులో ర్యాలీ నిర్వహించారు. మూర్తి యాదవ్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ఈ సందర్భంగా వర్తకులు మాట్లాడుతూ మూర్తి యాదవ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది, కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. డాక్యుమెంట్లు ఉన్నా కూడా నీకు జీవీఎంసీ కమిషనర్ కానీ ఎవరు కానీ డాక్యుమెంట్లు ఉంటున్నా కూడా ఎవరు దాన్ని ఆచరించకుండా తెస్తాను ఆగండి అని కూడా చెప్పినా కూడా దౌర్జన్యంగా తోసి జీవీఎంసీ ఆయన కమిషనరు ఆధ్వర్యంలో ఉన్న జనాల్లో తీసుకొని వచ్చి అలాగ చేయడం అనేది చాలా పోలీసు బందోబస్తు పెట్టి అలా చేయడం అనేది చాలా దారుణం. మా బ్రతుకులు కొట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు తప్పు కాదు అక్కడ, కానీ గవర్నమెంట్ నాయకులకు ఇక్కడ ఇంటికి వచ్చి అడుక్కున్నారు. ఓటేయమని, ఇంటికి ఓటేయమని, ఇంటికి ఓటేసి అడుక్కోండి, మరి ఓటేయమ్మా అని అడుక్కున్నారు. పొట్ట కూటి కోసం రోజుకి 500 సంపాదించలేదు. ఒక్క రోజు ఈ రోజు ఆగిందంటే
మేము అవ్వం సార్. కార్పొరేట్ మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. పోలీస్ బందోబస్తు స్కానే ఈ రోజు తెస్తారు, రేపు తెస్తారు, ఏమని చేస్తారు. మా అయితే ఒక సంవత్సరం ఉంటాడు సార్. ఒకే ఒక సంవత్సరం. కిడ్నీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకునేందుకు మెడికవర్ లైఫ్ ఇన్ఫ్రా టీమ్ కిడ్నీ అవేర్నెస్ రైడ్ నిర్వహిస్తున్నామని మెడికవర్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ భాస్కర్, రోబోటిక్ కన్సల్టెంట్ డాక్టర్ రవిశంకర్ కింజార్పు తెలిపారు. కిడ్నీ క్యాన్సర్ వివిధ సమస్యలు, నిర్దేశిత రోబోటిక్ సర్జరీపై అవగాహన కల్పించే దిశగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధిపై అవగాహన మెగా బైక్ రైడ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి 15 బైకులపై విశాఖ చేరుకొని మరలా విశాఖలో వివిధ ప్రాంతాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వారికి ఆరిలోవా మెడికవర్ హాస్పిటల్ వద్ద డీసీపీ అనిత వేజెండ్ల జెండా ఊపి రైడ్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ భాస్కర్, డాక్టర్ రవిశంకర్ కింజార్పు మాట్లాడుతూ మెగా రైడ్ రోబోటిక్ సర్జరీ ప్రాముఖ్యత వివరించారు. కార్యక్రమంలో సీఈఓ మహేష్ కిరణ్, డాక్టర్ కమల్ కిరణ్, వినీత్, భరత్, లైఫ్ ఇన్ఫ్రా ప్రతినిధులు హరి, రాజీవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ అంటే రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిసీజ్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని యాజ్ ఇనిషియేటెడ్ ఎ మెగా రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్, విచ్ కవరింగ్ ఆల్మోస్ట్ 1400 kilometers. Has been initiated 2 days back, 15th. Now that ride has reached to Vizag. ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్ రోడ్ వయా భీముల వరకు వెళ్ళి then it again returns to Hyderabad. So main motto of this mega ride is to create a awareness towards robotic surgeries and kidney diseases. మనకి మామూలుగా రొటీన్గా అంటే చాలామందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో కొంతమందికైనా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా నెఫ్రాలజిస్ట్కి చూపించుకోవాలి. అదేవిధంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వరకు రెగ్యులర్గా మనం ఎవాల్యుయేషన్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మెగా రైడ్ అట్లా ఏమైనా మనం ప్రొవిజన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారనే ఒక అవేర్నెస్ పీపుల్లో అర్థమవుతుంది. సో బికాస్ బిహైండ్ దీని మెయిన్ కాన్సెప్ట్ అలా ఒకటి రోబోటిక్ సర్జరీస్, రెండోది కిడ్నీ డిసీజ్ కాబట్టి దెన్ పీపుల్ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ దిస్ పర్పస్. సార్ 400 kilometers బైక్ రైడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ టు హెల్త్ సిటీ విశాఖపట్నం. ప్రతిదానికి ఒక మెసేజ్ ఉంటుంది. ద మెసేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్, కిడ్నీ డిసీజెస్ ఇంకా రోబోటిక్ అనే ఒక సర్జరీకి సంబంధించింది. నేను రోబోటిక్ కన్సల్టెంట్గా చెప్పేది ఒకటే, మన సర్జరీ గురించి భయాందోళనలు, అది ప్రతి ఒక్కరికి నొప్పి అంటే ఒక భయం, తర్వాత ఎర్లీగా మనం మళ్ళీ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి. సో ఈ 2 విషయాల్లో మనకి పెయిన్ వెరీ వెరీ తక్కువ, తర్వాత ప్రెసిషన్ ఎక్కడ కావాల్సిందంటే అక్కడే కట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్. రోబోటిక్ అంటే ఆ రోబోట్ ఏం చేయదు, మనం కంట్రోల్ చేస్తాం రోబోట్ని. సో ఆ రోబోట్తో ఇంకా ప్రెసిషన్ అన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్, కొలిసిస్టెక్టమీస్, అన్ని రకాలు హైర్నియా సర్జరీస్ చేయొచ్చు. సో దీంతో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన వెంటనే తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు మెసేజ్ 400 kilometers వీళ్ళంతా రావడం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మీరు కూడా ఇంతే ఫాస్ట్గా మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అన్నదే మా మెసేజ్. థ్యాంక్ యూ అండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. అర్చనలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమాశేస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని ఐదవ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
42 రోజుల సమ్మె కాలంలో చేసుకున్న ఒప్పందాలకు జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ నేటికి అంగన్వాడీలకు మేలు జరిగే ఒక్క పని కూడా చేయలేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కూడా అంగన్వాడీల గురించి ఒక ప్రస్తావన కూడా లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న అంగన్వాడీలకు నిరాశ మిగిలిందని తెలిపారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చే జీవోను విడుదల చేయకపోవడం దారుణమని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసి అంగన్వాడీల ప్రతి సమస్యను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ MVS శర్మ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. నిరసనలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి RKSV కుమార్, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు P మణి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. నేను 15 సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. కానీ ఆయా పని, టీచర్ పని 2 పనులు మేమే చేస్తున్నాము. సెంటర్ అద్దెలకు, కాయగూరలు, కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు అదనంగా మేమే కట్టవలసి వస్తుంది. మాకు వచ్చే జీతం మాత్రం ఆయా జీతం ఇస్తున్నారు 7,000 రూపాయలు. ఈ రోజుల్లోని 7,000 రూపాయలకి ఏమొస్తుంది? మాకు వచ్చింది 7,000 రూపాయలు సెంటర్ అద్దె, కూరగాయల బిల్లులు, తర్వాత సెంటర్ మెయింటెనెన్స్కి, ఈవెంట్ బిల్లులకి వీటిగా సరిపోతుందండి. మాకు వచ్చేసరికి ఏమీ మిగలడం లేదు. మా కుటుంబం పోషణ దీనికి మాకేమీ మిగలడం లేదు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే మా మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా మారుస్తాము, టీచర్లుగా ప్రమోషన్ ఇస్తాము, ఆయాలు నియమిస్తామని చెప్పింది. కానీ జీవో మాత్రం ఇవ్వలేదు. తర్వాత 42 రోజులు సమ్మె సందర్భంగా మాకు హామీలు టెంట్ల దగ్గరికి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. మేము వస్తే మీకు మంచి చేస్తామమ్మా, మీకు మేలు జరుగుతుంది, మమ్మల్ని ఈసారి అధికారంలోకి తీసుకురండి అనేసి చెప్పడం జరిగింది. కానీ నేటికి 5 నెలలు పూర్తవుతుంది. కానీ ఈ ప్రభుత్వం కూడా నిమ్మకి నీరెక్కినట్టే ఉంది. కానీ మా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మినీ సెంటర్లు తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చి జీవో పాస్ చేసి ఆయాలని వెంటనే అమలుపరచాలి. MGM 7 హిల్స్ ఆసుపత్రి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై విశాఖ జిల్లా హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు దీక్ష, వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడుతూ MGM 7 హిల్స్ ఆసుపత్రి యాజమాన్యం కార్మిక చట్టాలను పాటించడం లేదన్నారు. యాజమాన్యం కార్మికులకు బకాయి పడిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేధింపులకు స్వస్తి పలకాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని అన్నారు. ఈ విషయంలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా కార్మికులకి 16 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ అందరూ డ్యూటీ చేస్తున్నారు. అయితే ఉద్దు తుఫాన్ నుంచి మన ఇది కరోనా వరకు మా వాళ్ళు చాలామంది బాగా కష్టపడ్డారు. ఈ కష్టాన్నంతా ఈ 7 హిల్స్ అప్పుడు బాగా అప్పుడు ఇప్పుడు MGM వాళ్ళు గుర్తించక మా వాళ్ళందరికీ చెప్పా చేయకుండా ఈ HR డిపార్ట్మెంటు ఏదో ఏదో చేద్దాం, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ మాత్రాన్ని ఏదోలాగా తీసేయాలి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్కి యూనియన్ ఉంది, CIT ఉంది అని ఉద్దేశపూర్వకంగా ఏదోలా గొడవ తెచ్చి స్టెప్ బై స్టెప్ నెలకో 10 మందిని మొత్తం అంతా క్లోజ్ చేసేసి కాంట్రాక్ట్ని కూడా దింపించి మేము ఎంత స్ట్రైక్ చేసినా సరే కాంట్రాక్టర్ చేత పని చేయించుకొని ఆ స్ట్రైక్ని ఆపనివ్వకుండా వాళ్ళు చేసుకున్నా వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళు ఏం చేసుకున్నా సరే వీళ్ళకి ఏదోలాగా తీసేసి కొత్త వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకున్నాం. బోనస్లు, ఇంక్రిమెంట్లు ఉన్నోళ్ళు మనకి అక్కర్లేదు. ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ బాగా ముందు వైఖర్యంగా తయారైనారు. CIT గ్రూపులో చేరి మరి తయారైన ఆ ఉద్దేశంతో మాకు అన్యాయంగా చెప్పా చేయకుండా గదిలోకి ఆడవాళ్ళని మగవాళ్ళని ఒకళ్ళొక్కరు పిలిచి
లోపల తలుపేసి ఫోన్ లాక్కొని ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంపార్ట్ చేస్తామనేసి బెదిరించి, లేకపోతే వెంటనే మిమ్మల్ని పంపించేస్తాం అని బెదిరించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు బెదిరించి. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని సీనియర్ న్యాయవాది గుర్లె కృష్ణవేణి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు అన్నారు. చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డివిఎం నాయుడు ఆధ్వర్యంలో శనివారం చోడవరంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ఏజెన్సీ విలేకరులతో కలిసి ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి పాత్రికేయులు చేసిన కృషి అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ఇల్లు అర్హులైన వారికి అక్రిడేషన్లు అందించాలని కోరారు. సమాజంలో తప్పులను ఎండగడుతున్న పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు డివిఎం నాయుడు, ప్రభాకర్, సిహెచ్ దేముడు నాయుడు, దేవకి, ఆర్ శ్రీనివాస్, చింతకాయల శ్రీనివాస్, బాబ్జీ, రామచంద్రరావులను ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మరి చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డివిఎం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చోడవరంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది గొర్లె కృష్ణవేణి గారు హాజరై మరి జర్నలిస్టులు అందరికీ కూడా ఈ జాతీయ జర్నలిస్టుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని, ఈ సమాజం కానీ, ఈ దేశం కానీ, ఈ రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ అభివృద్ధి చెందాలంటే అది జర్నలిస్టులు ఎన్నో రాసిన కథనాల వల్లే అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ జర్నలిస్టులందరికీ కూడా మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే ప్రత్యేకంగా జర్నలిస్టుల పార్టీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు కాదు, అందరూ కూడా రాత్రి పనులు తేడా లేకుండా ప్రజా సమస్యలపై అనుపాలన పోరాటం చేసి మరి అనేక సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాన్ని కృషి చేసిన వ్యక్తులే జర్నలిస్టులు. మరి మారుమూల ప్రాంతం నుంచి అటు అతి పెద్ద నగరాల వరకు కూడా జర్నలిస్టులు నిరంతరం కూడా పనిచేయబట్టే ఈరోజు అన్ని సమస్యలు కూడా పరిష్కరించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించగలుగుతున్నాం. మరి ఈరోజు చోడవరంలోనే అందరూ మిత్రులు అందరి సమస్యల్లో కూడా ఈరోజు అనేక మంది సీనియర్ పార్టీకి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి సాగర్ దుర్గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లండా నూకరాజుకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ 10,000 ఆర్థిక సాయం అందజేశారు. జీవీఎంసీ 38వ వార్డు బుక్కా వీధికి చెందిన లండా ఎర్రమ్మ కుమారుడు లండా నూకరాజును ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వాసుపల్లి గణేష్ కుమార్ తన సొంత నిధులతో మెడికల్ ఖర్చులకు 10,000 నగదును ఇచ్చారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పేషెంట్ బిల్లులో 40,000 తగ్గించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ ప్రజలతో తనది విడదీరాని బంధమని, చిన్నప్పటి నుండి పెరిగిన ఈ ప్రాంతం ప్రజలతో తన జీవితం తెలియకుండానే ముడిపడిపోయిందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ పురోగతి, సమాజాభివృద్ధికి పత్రికలు దిక్సూచిలన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులకు శుభాకాంక్షలు. అనకాపల్లిలో మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపు. సింహాచలం దేవస్థాన పుష్కరిలో కన్నుల పండుగగా జరిగిన పుణ్యనది హారతి సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై దేవరుల సమేతమై ఆసీనుడైన వెంకటేశ్వరుడు. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి 108 కలశాల పూజ పారాభిషేకం ఊరేగింపు. భక్తి శ్రద్ధల నడుమ అయ్యప్ప నామస్మరణతో కొనసాగిన ఊరేగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.